హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కీర్తి టాక్స్. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుడి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ చిట్కాల్లోకి వెళ్ళిపోదామా? ఇవాళ నేను చెప్పబోయే చిట్కా ఏంటి అంటే, ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చింది. అందరూ విద్యార్థులు టెన్షన్ తోటి పోటాపోటీగా చదివేసుకుంటున్నారు. సో నేను ఇవాళ చెప్పబోయే చిట్కాలు కూడా పాటించి మీరు బాగా చదివేసి ఎగ్జామ్స్ చక్కగా రాసేయండి. సో పేరెంట్స్కి నేను చెప్పబోయే చిట్కాలు ఇవాళ ఏంటి అంటే, ముందుగా ఒక్క స్టూడెంట్ని ఇంకొక స్టూడెంట్తో ఎప్పుడు కంపేర్ చేయకండి. వాడు బాగా చదివేస్తున్నాడు, నువ్వు చదవలేకపోతున్నావు, నువ్వు ఎప్పుడు ఇంతే, ఇలా డిస్కరేజ్ మాటలు ఎప్పుడు పిల్లల ముందు మాట్లాడకూడదు. ఎప్పుడు ఒక విద్యార్థిలో ఉండే టాలెంట్ ఇంకొక విద్యార్థిలో ఉండదు. సో ఒకళ్ళలో ఈ టాలెంట్ ఉంటే ఇంకొక టాలెంట్ ఉంటుంది. సో నెవర్ కంపేర్ విత్ అదర్ చిల్డ్రన్. ఓకే. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ టైంలో పిల్లలకి మీరు చాలా మంచి ఫుడ్ ఇవ్వాలి. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటే, పోషకాలతో కలిగిన ఆహారం, అలాగే ఫ్రూట్స్, వాల్నట్స్ ఇలాంటివి ఇచ్చినట్టయితే మీ పిల్లలు బాగా చదువుతారు. బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండి చాలా బాగా చదివేస్తారనమాట. సో ఇంకొక టిప్ ఏంటంటే, పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో పిల్లల్ని కనుక లేపి చదివించినట్టయితే ఆ టైంలో చదివేది బాగా ఎక్కుతుంది బ్రెయిన్కి. కొంతమంది పిల్లలు బాగా బట్టిఫై పడతారండి. ఎంత బట్టి పడతారంటే, అది కొంతమందిని చూస్తేనే నవ్వొస్తూ ఉంటుంది, అంతలా బట్టి పడతారు. కానీ ఎగ్జామ్ టైంలో వెళ్ళేసరికి ఆ ఒత్తిడికి ఆ బట్టి పట్టిన ఏదైతే లెసన్ ఉంటుందో గుర్తురాదు. సో ఎప్పుడు బట్టి పట్టద్దు. స్టడీస్ని మీరు అర్థమయ్యే విధంగా చదువుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమయ్యి ఎగ్జామ్ ఈజీగా రాసేస్తారు. సో పిల్లలు ఎప్పుడు బట్టి పట్టకండి. బట్టి పట్టింది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అండ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చదివిన చదువు ఎప్పటికీ గుర్తుంటుంది. మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు పొద్దున లేపితే చిరాకు అనిపించేది కదా మనకి. లేరా, చదువుకోరా, ఈ టైంలో చదివిది వంట పడుతుందిరా అని. ఆ టైంలో మనకి అర్థం కాదండి. తర్వాత ఎక్స్పీరియన్స్ తోటే ఏదన్నా మనకి వస్తాయంటారు కదా. నిజంగా మన మునులు ఋషులు కూడా ఆ టైంన లేచి జపం చేసేవారు. ఆ టైంలో ఏది చేసినా మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్కి చాలా ఎక్కుతుందని చెప్తారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పిల్లలు. ఇంకొకటి ఏంటంటే, ఈ టైంలో పిల్లల్ని ఎప్పుడు ఒత్తిడి చేయకండి. చదవకపోతే ఎలాగా, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకండి. నువ్వు చదవగలుగుతావు, నువ్వు చదివి మంచి స్థాయికి రావాలి, అది మేము మా కళ్ళారా చూడాలి, నీ సక్సెస్ మేము ఉన్నప్పుడే చూడాలి అని ఇలాంటి మాటలు కనుక మాట్లాడినట్టయితే పిల్లల్లో ఎంకరేజ్మెంట్ ఉంటుందండి చదువుకోవడానికి. నా తల్లిదండ్రులు ఇంత బాధపడుతున్నారు, ఇంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారు అన్న కాన్సెప్ట్తో వాళ్ళు బాగా చదువుతారు. సో డిస్కరేజింగ్ మాటలు మాట్లాడకుండా ఎంకరేజ్ చేసే మాటలు పిల్లలతో ఎప్పుడూ మాట్లాడండి. ఫ్రెండ్లీగా ఉండడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్గా కట్టుదిట్టం చేస్తే పిల్లలు పాడైపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. పిల్లలతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండండి. ఏ టైంలో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలో ఆ టైంలో రిస్ట్రిక్ట్ చేసే విధంగా రిస్ట్రిక్ట్ చేస్తే పిల్లలు మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఇన్ కేస్ మనం ఫ్రెండ్లీగా ఉండలేదు, కట్టుదిట్టం చేసామని అంటే మనతో పిల్లలు ఏది షేర్ చేసుకోరండి. ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. ఆ ఫ్రెండ్స్ కూడా ఆ తోటి ఏజ్ వాళ్ళే కాబట్టి పాడైపోయే ఛాన్సెస్ ఎంతైనా ఉంటాయి. సో ఎప్పుడు కూడా పేరెంట్స్ పిల్లలకి స్నేహభావంతోనే మెలగాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ టైంలో వాల్నట్ బాగా పనిచేస్తుంది. మన బ్రెయిన్లానే ఉంటుంది ఆ ఆకారం కూడా. ఆ వాల్నట్ మన బ్రెయిన్కి చాలా మంచిది. సో వాల్నట్ని నీళ్ళల్లో నానబెట్టి కనుక పొద్దున్నే లేచి వాళ్ళకి ఇవ్వగలిగితే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. అంతేకాకుండా అవకాడో కూడా బ్రెయిన్లో ఇందులో విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది. అవకాడో చాలా మంచిది బ్రెయిన్కి. సో అవకాడోని పేస్ట్లా తయారు చేసుకొని, బ్రౌన్ బ్రెడ్ దొరుకుతుంది కదా, బ్రౌన్ బ్రెడ్ మధ్యలో ఈ అవకాడో పేస్ట్ పెట్టేసి టోస్ట్లా చేసి పిల్లలకి రోజు ఇచ్చినట్టయితే మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. ఇంతేకాకుండా రోజు పెరుగులో తేనె కలిపి మ్యాక్సిమం పొద్దున్నే కనుక ఇచ్చినట్టయితే పెరుగు ప్రేవులకు మంచిది, అలాగే తేనె కూడా మంచిది. కాబట్టి ఈ రెండు కలిపి రోజు పిల్లలకి ఆహారంగా ఇవ్వండి. మీకు ఎలాంటి చిట్కాలు తెలుసు పిల్లల మెమరీ డెవలప్మెంట్కి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని వీక్షిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే నా ఛానల్ని ఆదరించండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి కొత్త చిట్కాతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్, బై బాయ్.